అస్సలాముఅలైకుం. నమస్కారం అండి. నా పేరు బేపారి ఆరిఫ్ అహ్మద్ అండి. నేను జామియా మస్జిద్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మేము ముందర రావడానికి కారణం ఏంటంటే మా మా నాన్నకు, నాకు, మా అన్నకు కొంతమంది ఖాదర్ హుస్సేన్ మయ్యత్ గురించి సంబంధం ఉందని చెప్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారండి. నిజమేమంటే ఖాదర్ హుస్సేన్ మయ్యత్తో మా నాన్నకు కానీ, నాకు కానీ, మా జాకిర్ అన్నకు కానీ ఎటువంటి సంబంధం లేదండి. కొంతమంది మేము కమిటీలో ఖాదర్ హుస్సేన్ మయ్యత్ కమిటీలో మమ్మల్ని తీసుకోమని చెప్తున్నారండి. మేము ఎప్పుడైనా ఖాదర్ హుస్సేన్ మయ్యత్ కాడికి పోయి మేము కమిటీలో ఉంటాము, లేదంటే మా నాన్న కానీ మా జాకిర్ అన్న కానీ మేము కమిటీలో ఉంటామని అడిగింటే మీరు తీసుకో అని చెప్తే దానికి అర్థం ఉంటుంది. మేము ఏ రోజు కూడా ఖాదర్ హుస్సేన్ మయ్యత్ దాంట్లో అసలు ఒక్కరోజు కూడా ఖాదర్ హుస్సేన్ మయ్యత్ సంబంధించిన దాంట్లో మేము ఏ రోజు కూడా తలదూతలేదండి. మళ్ళీ కొంతమంది చెప్పడం ఏమంటే దర్గా మజీదు, నజీరుల్లా మజీదు, మన మూడంపల్లి మజీదు, ఈ 3 మజీదులలో 100 కోట్లు అవినీతి అని చెప్తున్నారండి. ముఖ్యంగా అవి మా ఫోటోలు పట్టుకొని చెప్పడం దారుణమైన విషయం అండి. ఎందుకంటే మాకు దర్గా మయ్యతో కానీ, మూడంపల్లి మయ్యతో కానీ, నజరుల్లా మయ్యతో కానీ, మా నాన్నకు కానీ, నాకు కానీ, మా జాకిర్ అన్నకు కానీ అస్సలు సంబంధం లేదండి. ఏ పొద్దు కూడా మేము దాంట్లో ఆ మస్జిద్లో సంబంధించిన కార్యక్రమాల్లో కానీ దేంట్లో కానీ మేము లేమండి. కానీ మా ఫోటోలు పెట్టుకొని మాకు అంటగట్టు అది చెప్పడం చాలా తప్పు అండి, తప్పుడు ఆరోపణలండి. ఎందుకంటే ఆ మస్జిద్లకు వాళ్ళ కమిటీలు ఉన్నాయి, వాళ్ళ పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ అవినీతి జరిగిందని మా ఫోటోలు పెట్టుకొని చెప్పడము చాలా తప్పు అండి. ఇంకో విషయం ఏంటంటే గంధం తీసుకొని పోనీ లేదు ఖాదర్ హుస్సేన్ మయ్యత్ నుంచి అని మా ఫోటోలు పెట్టుకొని చెప్తున్నారు. నిజానికి అది మాకు సంబంధం లేదండి. జామియా మస్జిద్ నుంచి నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గంధం తీసుకొని పోతున్నారండి మా నాన్న వాళ్ళు. ప్రతి సంవత్సరం మేము కూడా వెళ్తున్నామండి గంధం తీసుకొని. కానీ మా ఫోటోలు పట్టుకొని అక్కడ ఖాదర్ హుస్సేన్ మయ్యత్ వాళ్ళకు అంజుమన్ వాళ్ళు పిలుచుకోలేదని చెప్పేసి మా ఫోటోలు పెట్టుకొని చెప్పడం రాంగ్ అండి. మీరు ఏదైనా ఉంటే పేర్లు తీసుకొని చెప్పాలా, ఎవరు మీకు గంధం తీసుకొని పోనీ లేదో, ఎవరు మీకు ఆసార్లోకి రానిలేదో మేము మాకేం సంబంధం అండి. మా ఫోటోలు మీరు పట్టుకొని మా నాన్నది, మా జాకిర్ అన్నది, నాది, మేము గంధం కూడా తీసుకొని పోలేదంటే పబ్లిక్ ఏమనుకుంటారు, ఏమన్నా మేము ఆడ అడ్డుపడి గంధం తీసుకొని పోలేదని అనుకుంటారండి. క్లారిటీగా పబ్లిక్కి చెప్పాలా మీరు. మా ఫోటోలు ముందర పెట్టుకొని ఇట్లా తప్పుడు ఆరోపణలు చేస్తే మేము తప్పు చేసినాం అనుకుంటారు. కానీ నిజానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మా ఖాదర్ హుస్సేన్ మయ్యత్తో కానీ, దర్గా మయ్యత్తో కానీ, నజరుల్లా మయ్యత్తో కానీ, మూడంపల్లి మయ్యత్తో కానీ, ఆ గంధం విషయం కానీ మాకు ఎటువంటి సంబంధం లేదండి. అనవసరంగా మా మీద బురద జల్లుతున్నారు. కొంతమంది వెనుకలు ఉండి వీళ్ళకు నడిపిస్తున్నారు. వాళ్ళు ఏం పేపర్లు రాసిస్తే వీళ్ళది చదువుతున్నారండి. కాబట్టి మీరు ఏదైనా ఉంటే మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే రుజువు చేయండి. పబ్లిక్లో పెట్టి మా మీద మేము ఏదైనా చేసినామంటే చెప్పొచ్చు. కానీ ఇలా అనవసరంగా మా పేర్లు పెట్టి, మా ఫోటోలు పెట్టి మాకు సంబంధమైన విషయాలు చెప్పడం చాలా తప్పు విషయం అండి. అలాగే మా అన్నకు జాకిర్ అన్న మొక్కుబోర్డు డైరెక్టర్ అండి. మా అన్న 11 మందితో పాటు ఒక డైరెక్టర్ అండి మొక్కుబోర్డులో. ఏ రోజైనా మా అన్న జాకిర్ అన్న ఖాదర్ హుస్సేన్ మయ్యత్లో వచ్చి నేను కమిటీ వేస్తాను అని చెప్పేసి ఎవరికైనా అడిగినారండి? లేని నువ్వు ప్రెసిడెంట్ ఉండు, నువ్వు వైస్ ప్రెసిడెంట్ ఉండు, నువ్వు సెక్రటరీ ఉండు అని వచ్చి ఖాదర్ హుస్సేన్ మయ్యత్లో వచ్చి అడిగినాడా? లేకపోతే ఎవరన్నా వచ్చి మా అన్నకు మేము కమిటీ ఉంటాము అని ఎవరన్నా మా అన్నకు వచ్చి అడిగినారా? ఎవరు అడగలేదండి. మేము పోలేదు, వాళ్ళు రాలేదు. వాళ్ళు కమిటీ మెంబర్స్ ఇప్పుడు ఎవరున్నారో మా రికమెండేషన్ లెటర్ తీసుకొని తర్వాత మినిస్టర్ త్రూ వక్ఫ్ ఆఫీస్కి పోతే అక్కడ ఈ మన మీటింగ్ జరుగుతుంది కాబట్టి వక్ఫ్ వాళ్ళది. మా అన్న ఇప్పుడు 11 మందితో పాటు ఒక డైరెక్టర్ కాబట్టి ఇంకా ఎంత పెద్దోళ్ళు రికమెండేషన్ ఇచ్చినాక ఏం చేస్తారండి, దాన్ని పాస్ చేసినారు. అట్లా వాళ్ళ కమిటీ వచ్చింది. మీరు ముతవల్లి అని చెప్తున్నారు కదా, ఏ రోజైనా మా అన్న కాడికి వచ్చి ఏదో మేము ఉన్నాం ఇక్కడ, నువ్వు అర్జీ ఇవ్వడం కానీ లెటర్ ఏమైనా ఇచ్చి లేదంటే ఫోన్ ద్వారా కానీ ఏమన్నా అడిగినారా ఎప్పుడైనా వచ్చి? మీరు ఒక అర్జీ లేదు, ఒకరోజు మా అన్నతో కలవలేదు. కమిటీ వచ్చేసినాక మా అన్న ఫోటో పెట్టి చెప్పులు వేసి మా అన్న దారుణమైన విషయం అండి. మీరు ఏదైనా ఒకరోజు వచ్చి మా అన్నతో కలిసి ఇలా జరిగింది, మేము ఉన్నాము, నువ్వు వాళ్ళ కమిటీ వేయకుండా చెప్పింటే అప్పుడు మా అన్న ఏదైనా దాని మీద దర్యాప్తు చేయడమో లేకుంటే ఏదైనా చేసిందండి. మీరు ఏ రోజు రాలేదు, మా అన్నకు మీకు అడగలేదు. ఏదో పైన రికమెండేషన్తో పోయింది కాబట్టి పాస్ చేసినారు. అది మా అన్నకు ఎటువంటి సంబంధం లేదండి. ఏ రోజు కూడా మా అన్న ఖాదర్ హుస్సేన్ మయ్యత్ దాంట్లో తలదూర్చలేదు. ఏ రోజు కూడా ఆడికి వచ్చి ఎవరన్నా వాళ్ళకు మీరు ఉండండి, నేను ఉన్నాను, మేము వెనక అలా చేయండి అని చెప్పేసి కూడా అడగలేదు. మీరు ఏదైనా అంటే ప్రూఫ్ చేయండి. అక్కడ మా అన్న వచ్చి మీకు ఏదైనా వాళ్ళ కమిటీ వేసినాడు, ఇది మా అన్న ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పింటే మీరు ప్రూఫ్ చేయండి, దానికి మేము కూడా ఒప్పుకుంటాం. సంవత్సరంలో పెద్దయిన రాజకీయం నుంచి నేను తప్పుకుంటున్నాను అని అప్పుడు చెప్పింటే మేము కూడా అప్పుడు మేము వెంటనే పోయి మారలేదు. వాళ్ళ నుంచి మనకు వైఎస్ఆర్సీపీ వాళ్ళ నుంచి మనకు పిలుపు వచ్చింటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు కూడా. కానీ మనము అక్కడ మారిన తర్వాత మాకు ఎవరైతే మనకు ఆపోజిట్ చేసినారో జామియా మస్జిద్కి వాళ్ళకు మద్దతు లభించింది. అప్పుడు మేము వెంటనే ఏ సంవత్సరం కాకముందనే ఇంకా పార్టీ నుంచి మనం దూరం అయిపోయినాము. ఏ కార్యక్రమాలు కూడా వెళ్ళలేదు. ఒక సంవత్సరం లోపలనే బయటకు వచ్చేసినాము. తర్వాత మన పెద్దన్న వాళ్ళు యాక్టివ్ అయినాక శివాలయం సెంటర్లో అప్పుడు టెంట్ వేసినాక నిరాహార దీక్ష కూర్చున్నారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారని. అప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. నేను మా గౌసన్న, ముఖ్యంగా మా గౌసన్న అయితే ఎప్పుడు ఆడనే ఉంటున్నాడు. టెంట్ కాడనే కూర్చోవడము, భోజనాలు చేపించడము, తినిపించుకోవడము, ఏదో ఒక కార్యక్రమంలో ఆడనే ఉంటున్నాడు. మళ్ళీ మా జాకిర్ అన్న నేను ముందు నుంచి అక్కడ పెద్దన్న ఎప్పుడైతే కూర్చున్నారో అప్పటి నుంచి మేము అక్కడనే ఏ కార్యక్రమం అయినా కూడా మేము ప్రతిదీ పాల్గొంటున్నాము పెద్దన్నతో పాటు.
ఇంకో విషయం ఏంటంటే మన వన్ టౌన్ ఏరియా 22వ వార్డు, 23వ వార్డు, 25వ వార్డు అప్పుడు బాబు గ్యారంటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి పెద్దన్న టికెట్ రా ముందు ప్రోగ్రామ్ పెట్టింటే ఆ 3 వార్డులలో మనమే తిప్పింది పెద్దన్న గారి కన్నా. అందరికీ మీరు పాత వీడియోస్ చూడొచ్చు, మీరు ఎవరికైనా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అక్కడ స్థానిక ప్రజలకు మద్దతు తీసుకొని ఇట్లా పెద్దన్న వస్తున్నారండి, మీరంతా మద్దతు తెలపాలని కొంతమందికి ఆ వార్డులో ఆ సందులలో పిలుచుకొని మేము పెద్ద లీడర్లనే కాదు, వాళ్ళకు మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళకి పిలుచుకొని, ఎందుకంటే మన పెద్దన్న తిప్పాలా. మేజర్ లీడర్లు ఎవరు రాలేదండి ఇప్పుడు. పెద్దన్నకు టికెట్ రాని ముందు ఒక్కరు కూడా రాలేదు 4-5 వార్డుల నుంచి మన మైనార్టీలకు 23, 22, 25, 24 వార్డులు ముఖ్యంగా మేమే అక్కడ ఉండి దగ్గరుండి మా గౌసన్న, మా జాకిర్ అన్న, నేను ఇట్లా మా కొంతమంది స్నేహితులు వాళ్ళ పిలుచుకొని మనం ఒక సందులు, ఆ సందు, ఈ సందు అని తిప్పుకుంటూ పోయినాం. మీరు కావాలంటే మనం పార్టీ మారినాం అంటున్నాము. మా నాన్న 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాది ఉన్నారు. ఏ పొద్దుైనా అప్పటి నుంచి 1985 నుంచి ఇప్పటి వరకు ఒక కాంట్రాక్ట్ తీసుకున్నామో చెప్పండి, ఒక్క మున్సిపాలిటీ వరకు తీసుకున్నామో చెప్పండి. లేదు ఒక్కటైనా అసాంఘిక కార్యక్రమాలు క్రికెట్లో కానీ, మట్కాలో కానీ, గుట్కాలో కానీ, ఏదైనా ఇస్పెటాకుల్లో కానీ మా బంధువులు, మా అన్న వాళ్ళు, మా తమ్ముళ్ళు ఎవరైనా కూడా ఏదన్నా ఉన్నారో చెప్పండి. ఎక్కడ కూడా లేమండి. మాకు తెలిసిన వ్యాపారాల్లో మేము లాభాలు నష్టాలు మా కొద్ది మేము చేసుకుంటున్నాము. అంతేకాని పార్టీలు, గవర్నమెంట్ ఏ పొద్దు కూడా మేము వాళ్ళ నుంచి కానీ ఇట్లా వాళ్ళ లబ్ధి పొందాలనే ఉద్దేశం లేదు, ఇప్పుడు కూడా లేదండి. మాకేదో తెలిసిన వ్యాపారాల్లో కష్టాలు నష్టాలు పడుతున్నాం. అంతేగాని ఎక్కడ పార్టీ గవర్నమెంట్ ఉంటే అక్కడ పోవాలని ఏం లేదు. మేము 2014 ఎలక్షన్లైనా, 2019 ఎలక్షన్లైనా, మొన్న జరిగిన 2024 ఎలక్షన్లైనా ఏజెంట్ మాదిరి కూర్చున్నాము. మా గౌసన్న కూర్చున్నాడు, మా జాగిరన్న కూర్చున్నాడు, నేను కూర్చున్నా, మా గౌసన్న కొడుకు కూర్చున్నాడు, మా తమ్ముడు గోరే కూర్చున్నాడు. మీరు కావాలంటే పార్టీ ఆఫీసులో ఎవరు ఎన్ని బూతులు చేసినారు అనేది రికార్డు కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా చెక్ చేసుకోవచ్చు. ఊరికే మనం ఏదో పార్టీ మాన్నామని అబద్ధాలు చెప్పడమే కానీ ఒక తూరి మానింది మనం వాస్తవం. కానీ 2014లో కూర్చున్నాము, ఎమ్మెల్యే ఎలక్షన్ కూర్చున్నాము, కౌన్సిలర్ ఎలక్షన్ అప్పుడు కాకి తిరుపతమ్మ చేసినాము. అప్పుడు మేము చేసిన బూతుల్లోనే మెజార్టీ వచ్చి 50 ఓట్లతో వాళ్ళు కౌన్సిలర్ సీట్ గెలిచినారు. మళ్ళీ 2019లో లింగారెడ్డి సార్ టికెట్ వచ్చినప్పుడు కూడా మేమే కూర్చుంది. మొహమ్మద్ అన్న మీరు ఉండాలరా అని చెప్పేసి మాకు అప్పుడు 3 బూతులు ఇచ్చాడు మొహమ్మద్ అన్న కూడా. అప్పుడు కూడా మనం 3 బూతులు చేసినాము. మళ్ళీ 26లో అప్పుడు కూడా 3 బూతులు ఇస్తున్నాం. పెద్ద వాళ్ళు మాకు 3 బూతులు తిన్నారు. 3 బూతుల్లో కూడా 2 బూతులు మెజార్టీ వచ్చింది, 1 బూతులో మనకు మైనస్ వచ్చినాయి. ప్రతిసారి కూడా మనం పెద్దనా ఏది చెప్పినా కూడా పెద్దనా పని చేయడానికి మేము రెడీగా ఉన్నాం. పెద్ద డబ్బు సంపాదించడానికి కోసం అయితే మేము మారలేదండి. మీరు కావాలంటే మీరు 1988 నుంచి మా నాన్న ఉన్నాడు, 20 సంవత్సరాల నుంచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా. అప్పుడు కూడా మీరు చూసుకోండి, ఒక్క మున్సిపాలిటీ వరకు కూడా తీసుకోలేదు. మేము అనుకుంటే ఈ పార్టీలో కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు మనం, కాంట్రాక్ట్ తీసుకొని మున్సిపాలిటీ వరకు తీసుకొని, లేదంటే ఏదైనా మనం అసాంఘిక కార్యక్రమాలు చేసి ఏది కూడా మేము లేము దేంట్లో కూడా. అనవసరంగా మాకు ఏదో మేమే లోకంలో పార్టీ మారినట్లు ఏదో అది పాత లీడర్లతో ఉన్న ఫోటోలు చూపించి హైలైట్ చేసి ఏదో మనకి ఇక్కడ వీక్ చేయాలని చూస్తున్నారు. అట్లా ఏం కుదరదండి. పెద్దయిన కుటుంబంతో మా నాన్నతో ఎంతో సంబంధాలు ఉన్నాయండి. మీరు ఎన్ని చేసుకున్నా కూడా అక్కడ మాకుండే విలువ తగ్గదు. ఇప్పుడు మీరు చేసే అన్యాయంతో మేము ఏం వీక్ కామండి. అట్లాగే ఇప్పుడు జామియా మసీద్ గురించి కూడా కొంతమంది మళ్ళా ఏదో అవినీతి జరిగింది 10 కోట్లు అంటున్నారు. నేను మొన్న పెద్దరాత్రి రోజు కూడా మొత్తం 1500 మంది జనాల ముందర రూపాయి లెక్కాచారం చెప్పినాను. ఇదే కాదు, పాతది కూడా మా నాన్న ఇప్పుడు కమిటీ ఉన్నప్పుడు కూడా బుక్స్ ఉన్నాయి. ఎవరైనా ఊర్లో పెద్దోళ్ళు ఒక ఆడిటర్ని, ఒక అకౌంటెంట్ని పిలుచుకొని రండి, నేను అన్ని బుక్స్ పెడతాను, నిన్నే అకౌంట్ స్టేట్మెంట్స్ తెప్పిస్తాను. ఎప్పుడైనా వచ్చి చెక్ చేసుకోండి. ఒక ₹10 వారాలని చెప్పింటే సొక్కా పడుకోండి మాది అంతే. ₹1 కూడా వారాలేదు. మొత్తం నేను నెల రోజులు కూర్చొని మొత్తము డైరెక్ట్ మేనేజ్మెంట్ వచ్చినాక ఆ రోజు ఇన్స్పెక్టరు, ఆడిటరు, మన ఎవరు అకౌంటెంట్ వాళ్ళంతా వచ్చినారు. ఒక్కడు వాళ్ళు 2012 సంవత్సరం నుంచి రికార్డ్స్ చెక్ చేసినారు. అకౌంట్స్ అన్ని మొత్తం చెక్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసినారు. ఒక్కడికి ₹1 కూడా వారాలేదు. అప్పుడు పాత కమిటీది కూడా. ఇప్పుడు కొత్తగా అంటారా, ఇప్పుడు రెడీగా నేను బుక్స్ రాసాను. మొన్న బహిరంగంగానే అందరికీ ప్రతిదీ రూపాయి అంతా నేను నీట్గా చెప్పినాను. ఏదైనా డౌట్స్ ఉంటే వచ్చి అడగండి, చెక్ చేసుకోండి చెప్పినాను. మీరు ఎప్పుడైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఏదైనా తప్పు ఉంటే అప్పుడు మాకు నిలదీసి అడగచ్చు. మేమైతే మీకు ఎప్పుడు కూడా రావద్దు, అడగకండి అనడం లేదు. ఎవరైనా పత్రికా విలేకరుల ముందర వాళ్ళు కూడా పెద్ద మనుషులు వచ్చి వాళ్ళు చెక్ చేసుకోండి, లేదంటే ఎవరైనా అకౌంటెంట్, ఆడిటర్ వచ్చి అట్లయినా చెక్ చేసుకోండి. మాకేం ఇబ్బంది లేదు. ఎప్పుడైనా మేము రెడీనే. మా ఈ కమిటీ చాలా కష్టపడుతున్నాము, ఇంకా డెవలప్మెంట్ చేయాలని ఉన్నాము. మీరు ఎప్పుడైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జామియా మసీద్కి సంబంధించి ఇది ఏదైతే కేసులు ఉన్నాయో ఇంతకుముందు కమిటీ వాళ్ళు కష్టపడి కేసులు గెలిచినట్టు అంతా ఒక డ్రాఫ్టింగ్ చేపిస్తున్నాము. మేము కూడా తొందరలో పోయి లోకేష్ సార్తో కలుస్తాము, సీఎం సార్తో కూడా కలుస్తాము. సార్ ఇట్లా జరుగుతుంది సార్, ఇది 35 సంవత్సరాల చరిత్ర సార్, ఇన్ని కేసులు పెట్టినారు, ఇన్ని కేసులు మేము గెలిచినాము, మనము ఇది ఏదైతే ఒక్కడు మెయింటైన్ చేస్తుందో రికార్డు అది తీసుకొని పోతాము. ఎందుకంటే మనం ఏ పొద్దు కూడా అవినీతి చేయాలా, తప్పు చేయాలని మాకైతే ఒక పావాల కూడా లేదు. ఇబ్బందిగా పెట్టాలా ఎవరికైనా కూడా. ఇప్పుడు మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు కూడా మనం చెప్తే రేపు వెళ్తున్న వాళ్ళు కూడా మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వాళ్ళు కూడా తెలిపేయాలనేది ఒక ఉద్దేశం మాది.
తొందరలోనే పోయి మేము కూడా వాళ్ళతో కలిసి మనం ఈ చరిత్ర అంతా చూపిస్తాం. ఇట్లా జరిగింది సార్. కరెంటు బిల్లు కూడా కట్టాలని స్థానం నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర 90 రూముల వరకు కట్టినారు, డెవలప్మెంట్ చేసినారు పాత కమిటీ వాళ్ళు. ఇప్పుడు మేము కూడా దాన్ని కొనసాగిస్తున్నాము. ఇది హైకోర్టులో కేసులు గెలిచినారు, జిల్లా కోర్టులో గెలిచినారు, పొద్దుటూరు కోర్టులో గెలిచినారు. అవన్నీ రికార్డు సబ్మిట్ చేస్తాం. వాళ్ళు కూడా ఏం జరుగుతుంది ఇక్కడ అనేది కూడా మొత్తం చెప్తాము. ఎవరెవరు మాకు ఇక్కడ తప్పుగా మా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు, వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు, వీళ్ళు ఎవరు గుంపు అనేది కూడా చెప్తాము. నేను మీకు అడిగేది ఏంటంటే ప్రజలకు నిజాలు తెలుసుకోండి. తప్పు ఉంటే మాకు వచ్చి అడగండి. సంబంధం లేని విషయం కాదు సినిమా. ఇది అసలు మేము నమాజ్లో కూడా అడిగి అటువంటి చోట ఫోటోలు పట్టుకొని మా నాన్నది, నాది, మా జాగిర్ అన్నది మా కమిటీలో తీసుకోరంట. మేము ఎప్పుడైనా వచ్చి అడిగినామా మా కమిటీలో తీసుకోండి, మేము ఉంటాం, అక్కడ పెత్తనం చేస్తామని చెప్పేసి. దారుణమైన విషయం ఏంటంటే ఊళ్ళో ఉండే మజీద్లు, ముడంపల్లి మజీదు, దర్గా మజీదు, నజరుల్లా మజీద్లో ఆడ 100 కోట్ల అవినీతి జరిగిందని మా ఫోటోలు పెట్టుకుని చెప్తున్నారు. మాకేమన్నా సంబంధమా? ఈ పొద్దున్న ఆ మజీద్లో పోయి మేము పెత్తనం చేసినామా, లేకుంటే ఎక్కడైనా మేము కమిటీలో ఉంటామని ఎవరైనా అడిగినామా? ఇంకోటి ఏంటంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మా మీద నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏంటంటే ఇష్టం వచ్చినట్లు. నేను అందరికీ కోరుకునేది ఒకటే, మేము కూడా కంప్లైంట్ రెడీ చేసి పెట్టాము, డిఫమేషన్ కేసు పెట్టడానికి రెడీగా ఉన్నాము. మీరు ప్రతిసారి ఇట్నే మా కుటుంబం మీద అన్యాయం చేసినారు, తప్పు చేసినారు, ఏదంటే అది నోటికి వచ్చినట్టు అబద్ధ ఆరోపణలు చేస్తే మేము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీరు ఏమన్నా అనుకోండి. ఎందుకంటే మేము లేడీస్ కదా, ఎందుకు లేని మేము కూడా గమనిపోయినాం. ఇప్పుడు మీరు పదే మా కుటుంబం పైన ఎవరో రాసిస్తే మీరు చదువుతున్నారు, మీకేం తెలియదు. వాళ్ళు రాసిచ్చేళ్ళు ముందర వచ్చి చెప్పాలా ఏదైనా ఉంటే. పదే మా కుటుంబం పేరు తీసుకుని అవినీతి చేసినారు అంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, డిఫమేషన్ కేసు తెస్తాము. మీరైతే పొద్దుటూరు ప్రజలకు, ముస్లిం సోదరులను కోరుకునేది ఏంటంటే మాకు ఎటువంటి సంబంధం లేదు, మా జాకిర్ అన్నకు సంబంధం లేదు, మా నాన్నకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, మా గౌసన్నకు సంబంధం లేదు, ఖాదరు సన్మయ్యతో మాకు అస్సలు సంబంధం లేదు. వాళ్ళు మా మీద గిట్టనోళ్ళు ఉన్నారు కదా పాతోళ్ళు, వాళ్ళు కొంతమంది మాకు కలిపి దాంట్లో ఏదో మాకు చెప్తే మేము వీక్ అవుతాము, లేదంటే మాకు ఏదైనా ఇబ్బంది కలిగాలా, ఇళ్ళకు ఇబ్బంది కలిగారా అనే దొంగ ఉద్దేశంతో వాళ్ళు అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేమైతే దాంట్లో మా పాత్ర ఏం లేదు, మా వ్యాపారి కుటుంబం పాత్ర అస్సలు లేదు. మీరు నిజాలు తెలుసుకోవాలని నేను మీ ముందుకు వచ్చినాను. ఏదైనా తప్పు మాట అంటే క్షమించండి. ఈసారి అయితే మా కుటుంబం మీద అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తే మేమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. దాని మీద అయితే మేమైతే సిద్ధంగా ఉన్నాము. తర్వాత మీ ఇష్టం అండి. సరే.